బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ను వైసీపీ మేనిఫెస్టో మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇది మొదటిగా మనం ఈ మేనిఫెస్టోలో కనిపించినటువంటి ఒక రాజకీయ వ్యూహం. ఇక రెండవ రాజకీయ వ్యూహం ఏంటంటే ఈ ఈ వెల్ఫేర్ బ్రాండ్ను ప్రవేశపెడుతున్న సమయంలో తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఒక ప్రశ్న ముందుకొస్తుంది. డెవలప్మెంట్ను నెగ్లెక్ట్ చేశాడు, అభివృద్ధిని దెబ్బతీశాడు అని. అప్పులు చేసి సంక్షేమాన్ని పంచుతున్నాడు. నేనైతే సంపద సృష్టించి సంక్షేమాన్ని పంచుతాను అంటూ చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ నరేటివ్ ముందు పెట్టాడు. సో అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్ అంటే పథకాల వరకు చంద్రబాబు నాయుడు కూడా జగన్తో పోటీ పడుతున్నాడు. కానీ ఆ పథకాల అమల్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు, నేను సంపద సృష్టిస్తున్నాను అనే నరేటివ్ చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి ఈ మేనిఫెస్టోలో కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. చూడండి అంటూ రకరకాల గణాంకాలను కూడా పెట్టాడు. సో మీకు అప్పుల శాతం ఎంత, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో అప్పుల శాతం ఎంత, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అప్పుల శాతం ఎంత. సో ఆ గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేసిన గణాంకాల ప్రకారం గణనీయంగా చంద్రబాబు నాయుడు హయాంలోనే అప్పుల గ్రోత్ రేట్ ఉంది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు, సిఏజిఆర్ ఆఫ్ డెట్ చూసుకుంటే. సో అందువల్ల ఒక రకంగా తన ప్రత్యర్థులకు బలమైన కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు టీడీపీ సమాధానం చెప్పాలి, ఎందుకంటే పదే పదే జగన్ నేను ఆయన ఆ మేనిఫెస్టో ప్రజెంట్ చేయడం చూశాను. ఇవి క్యాగ్ రిపోర్ట్లు, ఆర్బీఐ రిపోర్ట్లు, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, వీటిని మేము కోట్ చేస్తూ చెప్తున్నామని. అందువల్ల ఇవాళ ఆయన టీడీపీ, జనసేన, బీజేపీల పైన ఉన్న బాధ్యత ఏంటంటే వెదర్ దే అగ్రీ విత్ జగన్మోహన్ రెడ్డి స్టాటిస్టిక్స్ అండ్ ఆయన చెప్తున్న గణాంకాల ప్రకారం అప్పులు వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల దీనికి కౌంటర్ ఇవాళ మీకు రేపు మేనిఫెస్టో టీడీపీ వాళ్ళు పెట్టినప్పుడు చెప్పాలి. సో ఇక అందువల్ల ఆ ప్రతిపక్షాల నరేటివ్ను కౌంటర్ చేసే ప్రయత్నం. మూడవది డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ వల్ల డెవలప్మెంట్ దెబ్బతిన్నది అనేటువంటి ఒక బలమైన నరేటివ్ ఆయన జగన్ ప్రత్యర్థులు జనులకు తీసుకెళ్లారు. చాలా చోట్ల దీని పట్ల కొంత నమ్మకం కూడా కొన్ని సెక్షన్లో కనబడుతోంది. అందుకే గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాష్ట్రమంతా టీడీపీ గెలవడము, పట్టణాల్లో మిడిల్ క్లాస్లో అప్పర్ క్లాస్లో ఈ భావన, ఈ నరేటివ్ కొంత జనంలోకి వెళ్ళిన మాట నిజం. దానికి కౌంటర్ చేస్తూ చూడండి ఇవి గణాంకాలు, ఇంకా నా హయాంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత పెరిగింది. అందువల్ల టీడీపీ హయాంలో, వైసీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సహజంగా డెవలప్మెంట్ వ్యయం. సో ఇది ఎలా పెరిగింది, స్కూల్ బిల్డింగ్లు ఎలా కట్టాం, ఆసుపత్రులు ఎలా కట్టాం, ఇప్పుడు 4 పోర్ట్లు నిర్మిస్తున్నాం, ఇంకో ఇన్ని రోడ్లు వేసాం అంటూ తన డెవలప్మెంట్ రికార్డును కూడా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు 4వది ఏంటంటే వెల్ఫేరిజం అనేది ఒక వృధా ఖర్చు, ప్రజలకు డబ్బులు ఇవ్వడం అనేది ఒక వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి నరేటివ్ను మోడీ నుంచి ఇక్కడ వరకు అందరూ చెప్తారు ఫ్రీబీస్ అని. సో అది కాదు, ప్రజల చేతుల్లో ఆదాయం పెట్టడం వల్ల జీడిపి పెరిగింది అంటూ జీడిపి లెక్కలు కూడా ఇచ్చారు. అంటే ఆ చంద్రబాబు పాలనలో 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో జీడిపి పెరుగుదల రేటు ఎంత ఉంది అని చేస్తూ ఒక సవాల్ కూడా ఇచ్చాడు. సంపద సృష్టించాడు అని బాగా చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆయన గతంలో ఎలా సంపద సృష్టించాడు, ఫిగర్స్ ఏంటి, సంపద సృష్టించాడు అంటే సరిపోదు కదా బ్రాండ్ చెప్తే. సో సంపద సృష్టించబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి పెరగాలి కదా. సో అందువల్ల గణాంకాలతో కౌంటర్ చేయడం ఒక పాజిటివ్ సైడ్. ఎందుకంటే ఎలక్టోరల్ డిస్కోర్సు, పొలిటికల్ డిస్కోర్సు దేశంలో ప్రధానమంత్రి స్థాయిలోనే అబద్ధాలతో నడుస్తుంది. మంగళసూత్రాలు తీసుకెళ్తారు, ఇట్లాంటి స్థాయికి రిజర్వేషన్లు తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారు, ఇలాంటివన్నీ మోడీ మాట్లాడుతున్నాడు. సో అలా పచ్చి అబద్ధాలతో ప్రచారం చేయడం కన్నా తన పాలన, చంద్రబాబు పాలన పైన కొన్ని గణాంకాలతో ఒక ఎలక్టోరల్ డిస్కోర్సు జగన్ ప్రారంభించాడు. నౌ ది బాల్ ఈజ్ ఇన్ చంద్రబాబు నాయుడుస్ కోర్ట్. ఈ గణాంకాలను కౌంటర్ చేస్తూ ఇది నిజమా కాదా ఈ స్టాటిస్టిక్స్, ఎందుకంటే అల్టిమేట్లీ స్టాటిస్టిక్స్ ఇది పబ్లిక్ ప్రాపర్టీ, అది వైసీపీ ప్రాపర్టీ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు క్యాగ్ లెక్కలు ఉంటాయి, ఆర్బీఐ లెక్కలు ఉంటాయి, బడ్జెట్ గణాంకాలు ఉంటాయి,
ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. సో ఆ ఫ్యాక్ట్స్తో తన వాదన వినిపించాడు. సో ఆ వాదన నిజమా అబద్ధమా అనేది ప్రజల ముందు తన ప్రత్యర్థులకు కూడా చెప్పాలి. అందువల్ల ఒక రకంగా ఎఫెక్టివ్ పబ్లిక్ డిస్కోర్స్ అంటే తన వెల్ఫేర్ మోడల్ని మరింత విస్తృతంగా ఎలా అమలు చేస్తా అని చెప్పాడు. తన వెల్ఫేర్ మోడల్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుస్తుంది, రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుంది అన్న ప్రత్యర్థుల వాదనకు కూడా గణాంకాలతో సాధికారిక సోర్సెస్ను కోట్ చేస్తూ ఒక బలమైన కౌంటర్ ఎత్తిచ్చాడు. సో ఇది ఒక మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్టోరల్ డిస్కోర్సు జగన్ వాదనతో అంగీకరించినా అంగీకరించకపోయినా అందరూ అంగీకరించాల్సిన మౌలిక అంశం. ఎలక్షన్ డిస్కోర్సు అనేది ఎమోషన్స్ పైన, సెంటిమెంట్స్ పైన, తమ ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలపైన, తిట్లపైన కాకుండా ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డాక్యుమెంట్స్ ఆధారంగా ఉండడాన్ని ఆహ్వానించాలి. అందువల్ల రేపు చంద్రబాబు నాయుడు కూడా ఆయన డాక్యుమెంట్స్ పట్టుకొని ఆయన రేపు మేనిఫెస్టో చెప్పాలి. ఇంకో చూడు మేము చెప్తున్నట్లు ఇంకో జగన్ టైంలోనే అప్పులు పెరిగాయి, అలా జగన్ టైంలో జీడిపి దెబ్బతిన్నది, సంపద సృష్టించామంటే అది ఎక్కడో కన్నా కనబడాలి కదా. నేను సంపద సృష్టించాను చెప్తే సరిపోదు కదా. సంపద సృష్టించాను గతంలో, నేను మళ్ళీ సృష్టిస్తాను అంటున్నాడు. సో ఆ సంపద గతంలో ఎలా సృష్టించాను అన్నది గణాంకాలకు కావాలి. పబ్లిక్ పర్సెప్షను, పాపులర్ పర్సెప్షన్ వేరు, పబ్లిక్ డిస్కోర్స్లో గణాంకాలు వేరు. సో ఇదొక థింగ్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మేనిఫెస్టో ద్వారా 5 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం తన విషయం చెప్పుకోకుండా ప్రత్యర్థులను అటాక్ చేయడం. ఇప్పుడు మోడీ పాలన ప్రచారం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఎక్కడికి పోయినా తాను 10 ఏళ్ల పాలనలో ఏం చేశాడో చెప్పడం లేదు. మళ్ళీ ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకుపోయి ఇస్తారు, ముస్లింలకు బంగారం వెండి తీసుకెళ్ళి ఇస్తారు, ముస్లింలకు మంగళసూత్రాలు తీసుకుపోయి ఇస్తారు. అసలు అసలు ఆశ్చర్యం వేస్తాం మనకు. ప్రధానమంత్రి 10 ఏళ్ళు పనిచేశాక నా పాలనలో ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది అని చెప్పుకొని ఓట్లడగాలి. అది కాకుండా అసలు వాస్తవం కాని అంశాలు, ఎమోటివ్ ఇష్యూస్, మీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఆస్తి పన్ను, శామ్ పెట్రోడా ఎవరో ఒకరు అన్నారు కదా అని చెప్పి మీ మొత్తం ఆస్తులు తీసుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో ఉన్న భూమి తీసుకెళ్తారు, మీకున్న గొర్రెలు మేకలు పట్టుకెళ్తారు, మీకు అపార్ట్మెంట్ కూడా పట్టుకెళ్తారు. ఈ స్థాయికి క్యాంపెయిన్ ప్రధానమంత్రి నడుపుతున్న సమయంలో ఇంకో ఇది జీడిపి, ఇంకో ఇది అప్పు, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇంకో నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత బటన్ నొక్కి అకౌంట్లు వేసాను, ఇంకో ఇంత ఎక్కువ వేస్తా, ఇది చెప్పడం వల్ల ఎస్ అట్లీస్ట్ దెర్ విల్ బి ఎ గుడ్ డిబేట్ కదా. సో అది వ్యూహాత్మకంగా నేను ఇంకో ఇది చేశాను, నా వల్ల ఇన్ని కుటుంబాలకు ఇంత జరిగింది. ఇది కేవలం మ్యాక్రో లెవెల్ స్టాటిస్టిక్స్ కాదు. నాకు తెలిసిన మేరకు వాలంటీర్ నెట్వర్క్ ఉంది, గ్రామ సెక్రటేరియట్ ఉంది. ఒక్కొక్క ఓటరుకు ఒక స్లిప్ ఇస్తున్నారట. ఇంకో నీకు అమ్మ ఒడి కింద ఇంత వచ్చినాయి, ఆరోగ్యశ్రీ కింద ఇంకో మీ అత్తకు ఆపరేషన్ చేసి ఇంత వచ్చింది, మీకు ఇంకో పెన్షన్లు మీ మామకి అత్త మామకి ఇంత వచ్చినాయి అని ఒక కుటుంబానికి ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏంటి అది. ఎందుకంటే అది బటన్ నొక్కి అకౌంట్లో వేసింది, మధ్యలో వాళ్ళు లేడు కదా. సో ఆ స్లిప్పులు కూడా ఇస్తున్నారట. అది ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో బ్రాడ్ క్యాంపెయిన్ అది. ఇంకొక స్లిప్ ఇచ్చి రేపు ఇంకో స్లిప్ కూడా ఇచ్చింది అనుకోండి, ఇంకో ఇప్పుడు ఇంత ఇచ్చాం, నెక్స్ట్ 5 ఏళ్లలో మీ స్లిప్ ఇట్లుంటుంది అని అదో కలర్ స్లిప్ ఇదో కలర్ స్లిప్ ఇచ్చి, ఇంకో ఈ కలర్ స్లిప్లో మీకు ఇప్పటిదాకా గత 5 ఏళ్ళలో వచ్చింది, ఇంకో ఈ కలర్ స్లిప్ జగన్ గెలిస్తే మరో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇట్లా వస్తుంది అని చెప్పారనుకోండి, ఇంకా బహుశా చెప్తారు. అది కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో అందువల్ల ఈ ఒక మ్యాక్రో లెవెల్లో తన వెల్ఫేర్ మోడల్ ప్రజెంట్ చేయడమే కాకుండా మైక్రో లెవెల్లో ఆ వెల్ఫేర్ మోడల్ను ఇండివిజువల్గా ఎలా అనేది కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఇది రాజశేఖర్ రెడ్డి మాస్టర్ చేసిన పొలిటికల్ సోషాలజీ. సో రాజశేఖర రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే కలెక్టివ్ కమ్యూనిటీ బెనిఫిట్స్ అంటే ఈ లిబరలైజేషన్ సోషాలజీ ఏంటంటే ముందు ఆర్థిక సంస్కరణలు రాకముందు ప్రజలు మా ఊరికి ఏం కావాలి, మా సమాజానికి ఏం కావాలో ఆలోచించేవారు. ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత ప్రజల సైకాలజీలో మార్పు వచ్చింది. నాకే లాభం అని చూస్తాను. ఇప్పుడు ఊరికి వచ్చిన నాయకుడు అంతకుముందు ఊరికి కావాలన్న రోడ్డు, గుడి, చెరువు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్తలేరు, నా కుటుంబానికి ఏం కావాలి. అందువల్ల మీకు రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలన్నీ తీయండి, మీరు ఇండివిజువల్ బెనిఫిట్ అయ్యేది. మీరు ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇప్పుడు వస్తున్న కళ్యాణ లక్ష్మిలు ఇవన్నీ కూడా. సో ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ యొక్క పొలిటికల్ సోషాలజీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా తెలివిగా వాడుకుంటుంది. ఇంకా మా 5 ఏళ్ల పాలనలో మీకు ఇంత వచ్చినాయి డబ్బులు, నిజంగానే వస్తే మాకు ఓటేయండి, లేకపోతే ఓటేయకండి. ఇది ధైర్యంగా చెప్పుకోవడమే కదా, ఆ మేరకు అది పాజిటివ్ పాలిటిక్స్ కదా. ఇప్పుడు అఫ్కోర్స్ దాంతోపాటు చంద్రబాబు నాయుడు పైన విమర్శ, కూటమి పైన విమర్శ, ఆ విమర్శలు ఎలాగూ చేస్తారు, రాజకీయాలు చేయకుండా ఉండరు. అందువల్ల ప్రత్యర్థుల్ని అటాక్ చేయడం అనేది తప్పనిసరిగా క్యాంపెయిన్లో ఉంటుంది. ఆ డోస్ ఎంత, తాను చేసింది ఇది, అందువల్ల ఓటేయండి అనే డోస్ ఎంత. జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు సమర్థవంతంగా తాను చేసింది ఇది, నాకు ఓటేయండి అనే డోసు తన ప్రచారంలో ప్రధానంగా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రచారంలో జగన్ విధ్వంసము అనే డోస్ ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు తన 5 ఏళ్ల పాలనలో ఇది జరిగింది ఓటేయండి అనే దానికన్నా జగన్ విధ్వంసం అని చెప్తున్నాడు. సో ప్రజలు ఈ పాజిటివ్ క్యాంపెయిన్ తీసుకుంటారా, నెగిటివ్ క్యాంపెయిన్కి అట్రాక్ట్ అవుతారో చూడాలి. మేనిఫెస్టో అనగానే ఎస్ ఇది చేస్తాం, ఇది ఇది దానికి సంబంధించిన రూపకల్పన అది మనం చూస్తున్నాం. కానీ ఇదొక భగవద్గీత, ఇదొక ఖురాన్, ఇదొక బైబిల్ అంటూ కూడా ఎవరైనా అదే అంటారు.